సంఘటన ఏ విధంగా తోడైంది, ఏ విధంగా రాజకీయ పరిణామాలు వేగంగా మార్పులు చేర్పులు జరిగినాయి. ఎన్టీ రామారావు గారికి ముందుకు వెళ్ళాలంటే ఆ గంభీరమైన పర్సనాలిటీ ముందు నాకు భయం. రేవంత్ ఆయన ఎదురుగా పోయి నిలబడాలంటే కూడా ఆ రోజు ధైర్యం లేకుండే. కానీ ఆ రోజు సంఘటనలు వేగంగా జరిగినాయి అని కొన్ని వారి అనుభవాలు చెప్పినప్పుడు ఇట్లాంటి అనుభవాలు భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వారు పుస్తకం రాయడం, ఈ పుస్తకం కార్యక్రమంలో మేమందరం రావడం, ఈరోజు తెలంగాణ సమాజంలో ఒకనాడు పివి నరసింహారావు గారు, మరి చెన్నారెడ్డి గారు లాంటి రాజకీయ ఉద్దండులు ఉన్నారు. ఆ తర్వాతి తరంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారు, దేవేందర్ గౌడ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రియాశీలక రాజకీయాలలో లేకపోవడం తెలంగాణకే తీరని నష్టం. జైపాల్ రెడ్డి గారు మన మధ్య లేకపోవడం, దేవేందర్ గౌడ్ గారు క్రియాశీలక రాజకీయాలు లేకపోవడం వల్ల తెలంగాణలో ఒక గౌరవప్రదమైన రాజకీయ వాతావరణం లేకుండా పోయింది. వారు ఏదన్నా మేము ఇప్పుడున్న కాంపిటీషన్లో మేము ఏదైనా మాట్లాడితే ఏందమ్మా అంత మాట నువ్వు అని అడిగేటోడు దేవేందర్ గౌడ్ గారు. అంటే అన్న మీరంతా వన్డే మ్యాచ్లు ఆడారు, మేము 2020 ఆడుతున్నాము, ఇప్పుడున్న దాంట్లో హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ తప్ప ఇవన్నీ లెక్కలు వేసేటట్టు ఏడుంది దేవేందర్ అన్న. పాతకాలంలో టెస్ట్ మ్యాచ్లాగా ఆడిర్రు జైపాల్ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు, మరి చెన్నారెడ్డి గారు. ఆ తర్వాతి తరం మీరు వన్డేలు ఆడినరు అన్న, ఇప్పుడు మేము 2020 ఆడుతున్నాము. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు ఇంకా అంటే అంతేనా అమ్మ, ఇట్లయితే ఎట్లమ్మా మీరందరూ ఆ చట్టసభలు అంటే ఎవరైనా అబద్ధం చెప్తే కూడా ఆయనకు ఆశ్చర్యం. చట్టసభలలో అరే అమ్మ హౌస్లోకి ఇంత అబద్ధం మాట్లాడతాడు ఏందే, బయట ఏమైనా మాట్లాడిండంటే అర్థం ఉంది కాదని. అంటే ఆ సభకు అంతా గౌరవించేవాళ్ళు.